హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ తెలుగు. సలార్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది నిన్న. సో సలార్ ట్రైలర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సలార్ మూవీని కేజీఎఫ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ వారు నిర్మిస్తున్నారు. ఈ సలార్లో ముఖ్యంగా ప్రభాస్, పృథ్వీరాజ్, జగపతి బాబు, శృతి హాసన్ మెయిన్ లీడ్గా నటిస్తున్నారు. సో మనం నిన్న మాత్రం మనకు సెకండ్ ట్రైలర్ రిలీజ్ అన్నది జరిగింది. సో ఇంతకుముందు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ జరిగింది. అది ఎలా ఉందంటే అందులోనే మనకు ప్రశాంత్ నీల్ గారు స్టోరీ మొత్తం చెప్పేశారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు బద్ధ శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది, మారడానికి గల కారణాలు ఏంటిది అని మనకు ట్రైలర్లోనే చెప్పేశారు. ఫస్ట్ ట్రైలర్ ఏంటంటే ఫ్యాన్స్కి ఓకే అనిపించింది. బట్ కేజీఎఫ్ లాంటి ఎలివేషన్స్ అన్నవి హీరోకు తక్కువగా ఉన్నాయి ఇందులో ఫస్ట్ ట్రైలర్లో. సో ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయారు. సో దాని తర్వాత మనకు ఒక సాంగ్ అన్నది సూర్యుడే అని, అది ఫ్రెండ్షిప్ సాంగ్ లాంటిది రిలీజ్ చేశారు. అది కూడా కొద్దిగా మనకు మాస్ బీట్తో వస్తుంది కావచ్చు అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. సో అది కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. నిన్న మనకు సలార్ 2 ట్రైలర్ అన్నది రిలీజ్ అయిపోయింది. సో అది ఎలా ఉందంటే మొత్తం మాస్ యాక్షన్తో కూడుకున్నది. సలార్ 1తో పోలిస్తే ఇది 70% బెటర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రభాస్కి ఎలివేషన్స్ ఉన్నది, స్టోరీ కూడా కొద్దిగా అర్థమవుతుంది. ఒక కాన్సార్ అనే రాజ్యాన్ని పరిపాలిస్తారు. సో దానిలో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి. సో వీళ్ళు ఒకరంటే ఒకరికి చాలా ప్రాణం అన్నమాట. ఒకడు అంటే ఒక డైలాగ్ ఉంటుంది, నీకోసం నేను ఏమైనా చేస్తాను. ట్రైలర్లో సొరైనా అవుతా, ఎరైనా అవుతా, నువ్వు పిలిస్తే నేను ఎక్కడికైనా వస్తాను, అంత డైలాగు ఆ ప్రభాస్ అన్నాడు అంటే వాళ్ళ మధ్యన ఎంత బాండింగ్ ఉంది, వాళ్ళ మధ్యన ఎంత ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళు ఫ్రెండ్షిప్ అవ్వడానికి కారణాలు ఏంటివి, అంత గట్టిగా ఉంటేనే వాళ్ళు అంతగానో ఫ్రెండ్షిప్ అవుతారు. సో ఒక పర్సన్ అంటాడు, మనకు వాళ్ళు ఆర్మీ తెస్తున్నారు, అవి తెస్తున్నారు, ఇవి తెస్తున్నారు, మనం ఎవరిని పిలుద్దాం యుద్ధానికి అని అంటే నాకు ఆర్మీ అవసరం లేదు, ఒక్కరు సరిపోతుంది అని అంటాడు. అంటే ప్రభాస్కి అంత ఎలివేషన్ అన్నది కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చాడు. అంటే ఒక ఆర్మీ కన్నా గొప్ప ఒక పర్సన్ వాళ్ళ ఫ్రెండ్ అని మనకు అక్కడ ఎలివేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరి ఇక ప్రభాస్ అన్నది మరి యాక్టింగ్ పరంగా అయితే బాగానే ఉంది, ట్రైలర్ ఓకే. తర్వాత శృతి హాసన్ కూడా పెట్టారు, కాకపోతే తన రోల్ ఏంది అన్నది మాత్రం మనకు రివీల్ చేయలేదు. నార్మల్గా శృతి హాసన్ ఉంది అంటే ఉంది అని పెట్టారు. సో ఇందులో మా కేజీఎఫ్ లాగానే మిషన్స్ కూడా, గన్స్ కూడా చాలా యాక్షన్ పార్ట్ ఉంది. సో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కేజీఎఫ్కి అంత ఎలివేషన్స్ ఉన్నా కూడా మనకు అంత హైప్ ఎక్కడానికి కారణం ఏంటంటే మ్యూజిక్. రవి బన్సూరి గారు మ్యూజిక్ చాలా మంచిగా కేజీఎఫ్కి ఇచ్చారు. సో అదేవిధంగా దీనికి కూడా ట్రైలర్ 2లో చూసుకున్నట్లయితే ప్రభాస్ ఎలివేషన్స్ ఎప్పుడైతే బైక్ మీద వస్తాయో దాని తర్వాత నుంచి మ్యూజిక్ అన్నది మస్తుంది. ఆ ట్రైలర్ కనుక చూస్తూ ఉన్నట్టయితే ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు, ప్రభాస్ ఎంట్రీ అయినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. సో ట్రైలర్ 2 అనేది రిలీజ్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ట్రైలర్ 2 గురించి నా రివ్యూ గురించి. సో నాకైతే బాగా నచ్చింది. మనమైతే ఇంకొక డిసెంబర్ 22 రోజు రిలీజ్కు సిద్ధంగా ఉంది. సో ఇంకొకటి ఏంటంటే అదే డిసెంబర్ 22కి హిందీలో షారూఖ్ ఖాన్ది డుమ్కీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. రాజ్కుమార్ హిరాని గారు, అతను కూడా డైరెక్టర్, చాలా మూవీస్ తీశాడు. హిందీలో చాలా సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి అతని. సో ప్రభాస్, షారూఖ్ ఖాన్ 2 మూవీస్ ఒకటే డేట్న రిలీజ్ అవుతున్నాయి. సో చూద్దాం మరి ఎవరు ఎక్కువ రికార్డులు కొడతారు, ఎవరిది ఎక్కువ మూవీ బాగుంది, ఎవరి డైరెక్షన్ బాగుంది అన్నది మనం డిసెంబర్ 22 వరకు వేచి చూడాల్సిందే. సో ప్రభాస్ నటించిన సలార్ ట్రైలర్ 2 రివ్యూ ఇది. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.